ఓకే హలో వివోస్ ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 ప్రో అయితే మార్కెట్లోకి వచ్చేసింది. అయితే ఈరోజు రిలీజ్ చేశారనమాట. సో వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో చాలా లాస్ట్ వాటికంటే కూడా ఇంకొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు ఫీచర్స్ అవన్నీ చూసుకుంటే. అంతేకాదు ఈసారి సి టైప్ అసలు చాలా రేర్ అనమాట ఐఫోన్లో సి టైప్ అనేది. సో ఈసారి సి టైప్ కూడా సో వాటన్నిటి గురించి బ్యాటరీ గురించి అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఐఫోన్ 16లో వచ్చేసి కలర్స్ చూసుకుంటే అల్ట్రాకే పింక్ అట్లానే బ్లాక్ కూడా ఇచ్చారు. సో బ్లాకే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది చూసుకుంటే. సో ఇంకొంచెం మనం ఎట్లా వెళ్తే దీని కాస్ట్ చూసుకుంటే సో 17,900 అంటే వర్తబుల్ అనమాట. ఐఫోన్ 16 ఇది వచ్చేసి ఐఫోన్ 16. సో మనం మోడల్లో చూసుకుంటే ఇప్పుడు ఐఫోన్ 16 ప్రోకి అట్లనే ఐఫోన్ 60కి కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఇది ఐఫోన్ 16 ప్రో. దీంట్లో వచ్చేసి న్యాచురల్ అట్లానే వచ్చేసి వైట్ బ్లాక్ దీంట్లో కూడా 4 కలర్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో 4 కలర్స్ ఇచ్చారనమాట. సో దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. దీంట్లో వచ్చేసి బ్లూ కలరు అట్లానే కొంచెం ఇక అంటుంటారు కదా టీల్ కలర్ ఇట్లా పింక్ కలర్ కూడా ఇచ్చారు. లేడీస్కి చాలా ఇష్టం అనమాట పింక్ కలర్. సో ఇంకొంచెం మనం ఇక్కడ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో మనం చూసుకుంటే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్కి ఐఫోన్ 16 ప్రోకి రెండిటికి సో సేమ్ కలర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం వీటి కాస్ట్ చూసుకుంటే ఐఫోన్ 16 వచ్చేసి 70,900 సో ఐఫోన్ 16 ప్రో వచ్చేసి 1,19,900. అట్లానే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 1,44,900. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ఇది వచ్చేసి క్యామ్ వచ్చేసి మెగాపిక్సెల్ సో 15.54 క్యామ్. సో ఐఫోన్ 16కి వచ్చేసి 15.54 మెగాపిక్సెల్. సో అట్లానే ఐఫోన్ 16కి వచ్చేసి 15.93 మెగాపిక్సెల్. అట్లానే సూపర్ రెటీనా XDR అంట. ఇక చూసుకుంటే దీంట్లో ఇక ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 17.43 క్యామ్ అని చెప్పుకోవచ్చు. ఇక సో ఇదంతా ఇక కామనే. ఇక A18 ప్రో చిప్పు. సో ఓకే ఇంకొంచెం మన కిందకు వస్తే ఇక్కడ ఇది వచ్చేసేసి ఐఫోన్ 16 అనమాట. సో అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ వచ్చేసి 48 MP అంట, 48 మెగాపిక్సెల్. ఇక్కడ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఐఫోన్ 16 ప్రోలో చూసుకుంటే ప్రో కెమెరా సిస్టమ్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఫంక్షన్. అట్లానే ఇది కూడా 48 అల్ట్రా వైడ్. సో దీనికి మనం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో కూడా చూసుకుంటే ప్రో కెమెరా సిస్టమ్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఫంక్షన్, ఇక 48 MP అల్ట్రా వైడ్ అనమాట. అన్నిటికంటే ఐఫోన్లో అందరూ టెన్షన్ పడేది దేని గురించి అంటే సో బ్యాటరీ వచ్చేసి ఐఫోన్లో చూసుకుంటే ఐఫోన్ బ్యాటరీ చూసుకుంటే మనం అప్ టు 22 అవర్స్ వీడియో ప్లేబ్యాక్, అప్ టు 22 అవర్స్, ఆల్మోస్ట్ ఇక 24 అవర్స్ ఫర్ డే మొత్తం చెప్పుకోవచ్చు. సో ఐఫోన్ 16 వచ్చేసి 22 అవర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 16 ప్రోలో కూడా 27 అవర్స్ అంటే బ్యాటరీ లాస్ట్ వాటితో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో 1 డే కంటే ఎక్కువే. సో దీన్ని పోల్చుకుంటే ఇంకా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 33 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ అంట. సో బ్యాటరీ చూసుకుంటే ఫుల్ ఛార్జ్ అని ఇచ్చాడు ఈసారి. సో అన్నిటికంటే మెరాకిల్ ఏంటంటే ఇది అసలు చాలా రేర్. ఇంకొకటి ఇది సి టైప్ ఛార్జర్ పిన్ వచ్చేసి ఇక్కడ మనకి సి టైప్ ఇస్తున్నాడు. సో చూడొచ్చు మనం ఐఫోన్ 16లో సి పిన్, అట్లానే ఐఫోన్ 16 ప్రోలో కూడా సి పిన్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో కూడా సి పిన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మనం చూసుకుంటే అలా కొంచెం కిందకు వద్దాం. సో ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ 20x అలానే చాలా స్పీడ్గా ఎక్కుతుంది అంటున్నారు. ఇంకొంచెం కిందకు వస్తే సో జీబీ, సో ఇది వచ్చేసి మనం ఐఫోన్ 16 వచ్చేసేసి 128 GB వచ్చేసి 70,900 అనమాట. సో ఇక్కడ మనకి జీబీ పెరిగే కొద్దీ సో కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ 9,900 అని చూపిస్తున్నారు. ఇక్కడ 256 GB వచ్చేసి ఇక్కడ మనకి అట్లనే 512 GB వచ్చేసి 1,09,900. ఇవన్నీ వచ్చేసి ఐఫోన్ 16 అనమాట. సో ఇది వచ్చేసి ఐఫోన్ 16 ప్రోలో కూడా మనం చూసుకుంటే 128 GB వచ్చేసి
సో ఇక్కడ మనకి 70,000 9,900 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి 1,19,900 ఇచ్చాడు అనమాట. సో ఇంకొంచెం ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో జీబీ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. 1,29,900 ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇంకొంచెం కిందకి వెళ్తే సో 512 GB వచ్చేసి 1,49,900. సో కాస్ట్ పెరిగే కొద్దీ ఆల్మోస్ట్ ఇక ఇది వచ్చేసి 1 TB వచ్చేసేసి 1,69,900. ఇందులో కూడా మనం చూసుకుంటే iPhone 16 Pro Max కూడా సో చూడొచ్చు ఇక్కడ 256 GB వచ్చేసి 1,44,900. అట్లానే 512 GB వచ్చేసి 1,64,900. అట్లానే 1 TB వచ్చేసి 1,84,900. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్కటి జీబీ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఈసారి ఐఫోన్ ప్రియులకైతే డబల్ దబాక్ అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ చూసుకుంటే ఒక్కొక్కటి 24 hours 26 hours 30 hours అట్లా చూపిస్తుంది. అన్నిటికంటే సిపిన్ ఛార్జర్ చాలా రేర్ అనమాట. సో దీంట్లో హైలైట్ సిపిన్ అని చెప్పుకోవచ్చు. సో కాస్ట్ కూడా చూసుకుంటే మనకి చాలా రీజనబుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఐఫోన్లో ఇది చాలా సో కాస్ట్ చూసుకుంటే సో జీబీని బట్టి ఒక్కొక్కటి కాస్ట్ కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది, వర్తబుల్ అనిపిస్తుంది కాస్ట్ కూడా. సో దీని మీద మరి మీరేమనుకుంటారో చూద్దాం. సో కామెంట్ ద్వారా తెలిపేయండి.